గణపతిని పూజించేవాళ్ళు గణపతిలో ఐక్యం అవుతారు. సూర్య భగవానుడిని పూజించేవాళ్ళు సూర్య భగవానుడు ఐక్యం చెందుతారు. లేదా మీరు ఇంకెవరన్నా కార్తికేయుడిని పూజిస్తారు అనుకో, కార్తికేయుడిలో ఐక్యం చెందుతారు. అది వాళ్ళ తలరాత అన్నమాట. ఇప్పుడు కాకపోతే ఇంకొక జన్మలో. ఆఖరికి ప్రతి జీవి యొక్క తలరాత కూడా అదే. కాకపోతే ఒకే తేడా ఉంది. వేరే ప్రాణుల్లో, జంతువులు కానీ పక్షుల్లో అవి నేరుగా భగవంతుడిలో ఐక్యం చెందలేవు. ముందు మనిషిగా అవతారం ఎత్తడం మొదలెట్టాలి. మనిషిగా అవతారం ఎత్తడం మొదలుపెట్టిన తర్వాత ఆ యోగాభ్యాసం అనేది కేవలం మానవ శరీరంలో మాత్రమే సాధ్యం అవుతుంది. మానవ శరీరంలో మాత్రమే సాధ్యం అవుతుంది. మానవ శరీరంలో మనిషి పుట్టడం జరుగుతుంది అంటే అది భగవంతుడిలో ఐక్యం కావటానికే. ఇంకా వేరే కారణం ఎంత మాత్రం లేదు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి పెద్దగా. అంటే ముందు బయటపడతారు. పుట్టడం చావటం అనేది చక్రం నుంచి బయటపడతారు. ఎవరు పుట్టినా చావటం అనేది ఖాయమా? ఎవరు చచ్చిపోయినా వాళ్ళు మళ్ళీ పుట్టడం అనేది ఖాయం. ఎందుకంటే మనిషిలో కర్మ మిగిలి ఉన్నంత కాలం అది వదలదు అనమాట. ఆత్మను వదలదు. మాట మాటికి భూమి మీద పడేస్తూనే ఉంటుంది. కర్మ అనేది ఒక ఇంధనం లాంటిది. పెట్రోల్ ఉన్నంత కాలం కారు పనిచేస్తుంది. పెట్రోల్ పోతే ఇక కారు పనిచేయదు కదా, ఏ మెషిన్ పనిచేయదు. ఇది కూడా అదే కారణం. ప్రతి జీవి కూడా పుట్టడం చావటం దానికి కర్మ ప్రక్షాళనం అయితే కానీ ఇది ఆగిపోదు. మరొక జన్మ రాకుండా ఉంటుంది. మోక్షం తర్వాత పక్కన పెట్టండి. ముందు మీరు పుట్టడం చావటం అనే చక్రం నుంచి బయటపడతారు. ఈ ఖైదులో నుంచి బయటపడతారు. ఇప్పుడు మనకి శిక్ష పడుతుంది అనుకోండి, జైల్లో ఉంటాం. ఆ శిక్షాకాలం పూర్తయితే కూడా మనం బయటికి వెళ్ళేది. అది బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన ప్లాన్లు, నేను తీర్థయాత్రకు పోతాను, నేను తిరుపతి కొండ ఎక్కుతాను, వెళ్తాను, మనం ప్లాన్ చేసుకుంటాం. ముందు బయట పెడితే కదా. కాబట్టి ప్రతి జీవి ముందు ఈ చక్రం నుంచి బయటపడాలి, తప్పించుకొని బయటపడాలి. అది బయటపడాలంటే కర్మ ప్రక్షాళనం జరగాలి. మన ప్రతి మనిషి యొక్క శరీరంలో ఉన్నది ఆత్మ అనే విషయం మీకు తెలిసిందే. ప్రతి మనిషి కావచ్చు, ప్రతి జీవి కావచ్చు. ఆ జీవిలో నుంచి, ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి శక్తి అదే జీవునికి కప్పేసింది. మీలో ఉన్న ఆత్మలో నుంచే వచ్చింది ఆ శక్తి. బయటికి వచ్చి మిమ్మల్ని పొరలుగా కమ్మేసింది. ఆ పొరలు ఎలా ఉంటాయంటే, ఒక ఉల్లిపాయను కల్పన చేసుకోండి. ఒక ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ మీద పొరలు ఉంటాయి కదా, అదే మాదిరి కల్పన చేసుకోండి. అంటే ఉల్లిపాయ మధ్యలో ఉన్నది ఆత్మ, పైన పొరలు కమ్ముకున్నాయి. అదేవిధంగా మీలో ఉన్నది ఆత్మ, మీ మీద పొరలు కమ్ముకున్నాయి. 5 రకాల పొరలు. ఈ 5 రకాల పొరల వల్ల ఈ 5 రకాల పొరలనే మాయ అంటాం. మాయ అనేది 8 విధాలుగా ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు 8 రకాలుగా ఉంటుంది భగవంతుడి మాయ. మొదటి పొర ఏమిటి? దాన్ని ఆనందమయ కోశం అంటారు. దాన్ని పక్కన పెట్టాను ప్రస్తుతానికి. ఆ తర్వాత పొర ఏమిటంటే, అంటే ఆనందమయ కోశం అనేది ఆత్మ చుట్టూ, అది బయటికి కనిపించదు, వ్యక్తం కాదు. ఇక ఆత్మకు అనుభవం అవుతుంటుంది. ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటుంది ఆత్మ. సూక్ష్మంగా ఆయన రూపంలో ఉంటుందన్నమాట.
దాన్ని ఆనందమయ కోశం అంటాం. ఆనందమయ కోశం తర్వాత నెక్స్ట్ రెండవ పొర ఏమిటంటే దాన్ని విజ్ఞానమయ కోశం అంటాం. దాంట్లో మన మహత్తు, విజ్ఞానం, మహత్వం అంటాం మనం. బుద్ధి తర్వాత అహంకారం, ఈ రెండు ఉంటాయి. రెండు కలిసే ఉంటాయి. పైగా ఆ కోశంలో మనం కర్మలను చెప్పాను కదా, అంతకు ముందు జన్మలో మీరు చనిపోయే నాటికి మీరు ఏ కర్మలతో అయితే మీరు చనిపోయారో ఆ కర్మలన్నీ ఇప్పుడు వచ్చి ఈ జీవితంలో దొర్లి వచ్చి పడతాయన్నమాట. వచ్చి అక్కడే ఆగి ఉంటాయన్నమాట. అక్కడే దాన్ని స్టోర్ చేసి పెట్టుంటాం అన్నమాట. స్టోర్ హౌస్ లాగా, అదొక పాత్రలాగా పనిచేస్తుంది అన్నమాట ఆ కర్మలకి. ఇది రెండవ కోశం. దానిపైన మళ్ళీ ఉల్లిపొరలాగా మనోమయ కోశం అని ఉంటుంది, మనస్సు. దాంట్లో ఇక అన్ని రకాల భావోద్వేగాలు, 9 రకాల భావోద్వేగాలు ఉంటాయి. మనం అంటుంటాం కదా, మీరు నవరస నటనా సార్వభౌమ అని పిలుస్తుంటారు ఎన్టీ రామారావు గారిని. మరి నవరసాలు, అన్ని రకాల భావోద్వేగాలు దాన్ని 9 రకాలుగా విభజన చేశారు అర్థం చేసుకోవడానికి. ఈ 9 రకాలకు సంబంధించినటువంటి, అంటే నవరసాలకు సంబంధించినటువంటి అన్ని భావోద్వేగాలు మనసులో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ తర్వాత సంకల్పం చేయటం, వికల్పం చేయటం మళ్ళీ మనోమయ కోశమే. అంతేకాకుండా మన కళ్ళు, చెవులు, ముక్కు, ఇవి ఉంటాయి కదా జ్ఞానేంద్రియాలు, వీటి కేంద్రాలు కూడా మనసులోనే ఉంటాయి. వాటికి కేంద్రాలు, మన కళ్ళనే రక్తమాంసాలతో చేసినవి అంతవరకే. కానీ దాని యాక్చువల్గా కేంద్రం ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది దాని కేంద్రం. అదేవిధంగా ఇంకా చాలా ఉంటాయి మనోమయ కోశంలో. ఉదాహరణకి మనం ఈ భూమి మీద ఉన్నాం, పృథ్వీతత్వం. ఈ భూమి, ఇది నీరు, ఇది గాలి అనే ఆ భావనకు సంబంధించినటువంటి కేంద్రం కూడా పంచభూతాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి కదా, అవి కూడా మనసులోనే ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం, ఇది భూమి, ఇది నీరు. ఇది భూమి, ఇది నీరు అని మనం ఎలా పసిగట్టగలుగుతున్నాం? దానికి సంబంధించిన సెన్సర్ లాంటిది ఏదో మన మనసులో ఉందన్నమాట. అది మనం కళ్ళతో చూసినప్పుడు పసిగట్టేస్తున్నాం అనమాట. ఓహో, ఇది నీరు, ఇది అగ్ని, ఇది అని. అలాగే మనకు వాయువు అని మీరు ఎలా పసిగడుతున్నారు? వాయువు అని మీ చర్మం దానికి అనుభూతి చెందుతుంది. మీకు చర్మానికి చెందిన కేంద్రము మనసులో ఉంది, గాలికి సంబంధించిన కేంద్రం మనసులో ఉంది. సెన్సర్, మనం రోబోట్లో కానీ సెన్సర్లో పెట్టినట్టు అవి ఉన్నాయి కాబట్టి మీరు పసిగట్టగలుగుతున్నారు ఇది వాయువు అని పసిగట్టగలుగుతున్నారు. అదేవిధంగా మీకు ఏదో వాసన వస్తుంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఈ వాసన చాలా కమ్మగా ఉంది, ఈ వాసన చాలా దుర్వాసన వస్తుంది అని మీరు ఎలా పసిగట్టుతున్నారు? ఒకటి, మీ ముక్కుకు సంబంధించిన కేంద్రం మనసులో ఉంది. ఆ తర్వాత ఈ వాసనకు సంబంధించిన తత్వం కూడా సంబంధించింది కూడా మీకు మనసులో ఉందన్నమాట. ఇవన్నీ పెట్టుంటాయి అన్నమాట మనోమయ కేంద్రం అంటే. దాని మీద ఉల్లిపొర అల్లుకున్నట్టు ప్రాణమయ కోశం. అంటే మనం ఊపిరితిత్తులు కదలిక అనేది జరుగుతుంది కదా, ఆ ఊపిరితిత్తుల కదలిక అనేది ప్రాణమయ కోశం వల్లనే జరుగుతుంది అనమాట. అంతేగాని మీరు గాలి పీలుస్తున్నారు కాబట్టి ఊపిరితిత్తులు ఏం కదలటం లేదు ఇక్కడ. ఆ ఊపిరితిత్తులు కదులుతున్నాయి కాబట్టి గాలి మీరు పీల్చడం వదలటం జరుగుతుంది అక్కడ బలవంతంగా. ఇక్కడ మీ ఇష్టంగా చేస్తుంది కాదు ఇది. గాలి పీల్చడం వదలటం అనేది మీరేదో అనుకొని కావాలని చేస్తున్నది కాదు ఇది. అది బలవంతంగా మీ చేత గాలి పీల్చేటట్టు వదిలేటట్టు చేస్తుంది ఆ ప్రాణశక్తి. కాబట్టి మీరు మనుషులందరూ బతికుంటారు. దాన్ని ప్రాణశక్తి అంటాం. ఆ ప్రాణశక్తి నానా రూపాలుగా మారుతుంది లోపల, శరీరం లోపే. 5 రకాల ప్రాణాలను మనం పంచ ప్రాణాలు అంటాం. ఒక 5 రకాలు చిన్న చిన్న ప్రాణశక్తులు. అంటే మన కనుబొబ్బలు కదులుతుంటాయి. ఇది కూడా ఒక ప్రాణశక్తి అనమాట. దానికి ఏదో పేరు ఉంది. నాకు, నేను పండితుడిని కాదు, అందువల్ల ఆయన పేర్లన్నీ నాకు తెలియదు. మన కనుబొమ్మలు కదులుతున్నాయంటే అది కూడా ఒక ప్రాణశక్తి కదిలిస్తుంది అనమాట. ఈ ప్రాణమయ కోశం పైన ఆఖరిగా అన్నమయ కోశం అనేది ఉంటుంది. ఇది రక్త మాంసాలతో ఉన్నటువంటి శరీరం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆత్మ నుంచి ఉద్భవించిన శక్తి
మీ ఆత్మలో నుంచే బయటకు వచ్చిన శక్తి మిమ్మల్నే కప్పేస్తుంది. మిమ్మల్ని అంటే మీ ఆత్మని మిమ్మల్ని కప్పుతుంది. రకరకాల ఆవరణలలో కప్పేస్తుంది. ఒకటి ఆనందమయ కోశం, ఒకటి విజ్ఞానమయ కోశం, దాని మీద మనోమయ కోశం, దాని మీద ప్రాణమయ కోశం, అప్పుడు ఆఖరిగా అన్నమయ కోశం. ఇప్పుడు మిమ్మల్ని పుట్టించేసింది. ఈ 5 రకాల కోశాలతో కమ్మేసి మిమ్మల్ని పుట్టించింది. అంతవరకు బాగుందా? అంతటితో ఆగలేదు. మీకు బాహ్య జగత్తుని అనుభవింపజేస్తుంది. బాహ్య జగత్తు నిరంతరం మీకు అనుభవం అయ్యేటట్టు చేస్తుంది. మళ్ళీ అంటే మీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, మనసులో పెట్టుకుంది కదా, ఆ ఇంద్రియాల ద్వారా మీరు కళ్ళతో మీరు చూస్తున్నారు, బాహ్యంగా చూస్తున్నారు, బాహ్యంగా వింటున్నారు. ఇక్కడ ఏదో శబ్దం వస్తుంది అంటూ అంత బాహ్యం వెళ్ళిపోతుంది. అది మీరు వాసన చూస్తున్నారు, మల్లెపూలు వాసన వస్తుంది అంటే దాని అర్థం ఏమిటి? మీరు చూస్తున్నారు, అనుభూతి చెందుతున్నారు. మీరు ముక్కు మూసుకుంటే ఎక్కడ వస్తుంది దగ్గర? అవునా కాదా? అంటే ఇక్కడ ఏమవుతుంది, మీ హృదయం అంతరంలో నుంచి బాహ్యంగా వెళుతుంది ప్రాణశక్తి. ప్రాణశక్తి యొక్క ప్రవాహం బాహ్యంగా వెళుతుంది. క్రియాత్మక దిశ అంటాం దీన్ని. అప్పుడు ఆ శక్తిని మనం సరస్వతీదేవి అని పూజిస్తుంటాం. క్రియాత్మక దిశలో వెళుతుంది. మీకు నిరంతరం అనుభవింపజేయాలి కదా. ఒకటి ముందైతే పుట్టించినప్పుడు సరస్వతీదేవి అంటాం. నిరంతరం మీకు జగత్తుని అనుభవం చెందేటట్టు చేయాలి. అప్పుడు ఆ శక్తిని మనం లక్ష్మీదేవి అంటాం. ఏదైతే మీరు అనుభవం చెందుతున్నారో, ఈ చెక్క, కొండలు, రాళ్ళు, నీరు, సముద్రం కానీ, లేదా నదులు కానీ, కాలువలు కానీ, ఈ భూమండలం మీద ఉన్నంత వర్షం, నీరు, అగ్ని, గాలి, ఇవన్నీ కూడా మీకు అనుభవం చెందుతున్నారా లేదా? దీన్ని మనం ప్రకృతి అంటాం. మనం ఏదైతే అనుభవం చెందుతున్నామో దాన్ని ప్రకృతి అంటాం. ప్రకృతి అంటే పార్వతీదేవి, స్వయాన శివుని యొక్క అర్ధాంగి.